ఎత్తున్నానా అమ్మ మన మధ్యలో కనపడతారా కొంచెం వేసుకుంటారు బాగా కావాలి ఉండండి మీకే రెడీ సార్. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మొగిల్లో రాత్రి ఇంకా మాకు భోజనం పెట్టి మేము రయ్యంతా ఆ కోతలు కావులు లేకుండా దిగులుగా బ్యాగులు పెట్టే కూడా బాధపడతా ఉంటే కూడాను మా కోసము రయ్యంతా వాళ్ళ పాపం కావులు ఉండి మాకు పొద్దున్నే లేసే తెలకి టీలు తావని ఇంకా ఉడికి నీళ్ళు తావని ఇంకా మాకు ఏం టైంకి టిఫన్ కావాలన్నా భోజనం కావాలన్నా ఈడే కట్టెలు పోయి ఇలా చేసి అన్నం పెట్టి మమ్మల్ని చాలా ఆదరించి ఈ ఒసూరు సేవా సంఘం టీము ఇక్కడ చాలా అద్భుతంగా చూసుకుంటా ఉంది. ఇక్కడ మీరు వచ్చి మీరు ఏమైనా చేయాలనుకుంటే కూడాను నేరుగా వచ్చి మీ మనసులో ఏమనిపిస్తే అది చేసుకోండా, మీరే రండా. మేము ఇది చేయండి అది చేయండి అని చెప్పేదాకా మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఈ తా ఉండే వాళ్ళంతా మమ్మల్ని చాలా ఆత్మీయంగా చూసుకుంటారు, వాళ్ళ బిడ్డల తర చూసుకుంటారు, వాళ్ళ అందమ్మల తర చూసుకుంటారు. మా కడుపెండుగా అన్నం పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపము, అన్నం పెట్టిన వాళ్ళని కడుపెట్టిన వాళ్ళని కడగంట మరికూడదని మన పెద్దోళ్ళు చెప్పిన మాట. ఆ పెద్దోళ్ళ మాట చెత్తిమూటుగా మేము ఎత్తుకోపోతా ఉన్నాము. మా శ్యామలకు కానీ మా పెద్దమ్మ వీళ్ళు కానీ ఇక్కడ ఇంకా భోజనాలు చేసిన వీళ్ళ పెద్దలు కానీ వచ్చిండే టీంకి అందరికీను ఈ సభా మూలంగా మేము అందరి తరపున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. చాలా సంతోషము. మీరు ఇట్లే వచ్చే వాళ్ళ వరకు సుమారు ఏళ్ళుగా మీరు చేస్తూ ఉండే కార్యక్రమాలు ఇట్లే విజయవంతం కావాలా, ఇట్లే జయప్రదం కావాలా. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఆనిమత్యమే, ప్రతి ఒక్కరును దేవునితో భక్తులే, మనమంతా భక్తాదులే. అందరూ ఇతాకు వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా సంతోషమయ్యా. ఈ సంతోషాన్ని మా మొత్తం టీం అంతా చాలా సంతోషం పడి రేపటి ఇంకా మీకు మొగిలి అంటే ఏమైనది ఈ ప్రపంచం చూస్తుంది. ఆ ప్రపంచం చూపించే బాధ్యత మా టీం అందరూ ఎత్తుకున్నారు. చాలా సంతోషము. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు కూడా మొగిలి కొండపైన చేయాలని ప్రతి నెలలో ఏదో ఒక ప్రాంతాల్లో ఇంకా మీరు వచ్చేవాళ్ళు తప్పకుండా వీడియో చేసి హాయ్ ఫ్రెండ్ దండాలు కానీ మన ఇన్స్టాగ్రామ్లు కానీ మా ఒసూరు ప్రాంతం వాళ్ళకి కానీ కొలాబరేట్ చేస్తే తప్పకుండా మొగిలికొండ గురించి మీరు ఏం వీడియో చేసినా కూడా నేను కొలాబరేట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా చేయండి. దేవాలయాలు కానీ మన ప్రాంతాలు కానీ మన సాంస్కృతిక సంప్రదాయాలు కానీ ఎప్పటికీ నిలయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు.